అసలే వేసవికాలం. తీవ్ర ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యే సమయం. ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితి. ఈ కాలంలో కాసేపు సేద తీరాలన్నా వాటి వాడకం తప్పనిసరి. అందుకే కరెంటు ముఖ్యం. కానీ రాష్ట్ర విద్యుత్ అధికారులు మాత్రం అక్కడే విఫలమవుతున్నారు. కారణం రాష్ట్రంలో ఏర్పడ్డ విద్యుత్ సంక్షోభం. తెదేపా హయాంలో మిగులు విద్యుత్తుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వైకాపా పాలనలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. సీఎం జగన్ రెడ్డి అవగాహన లేమి, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ ఉత్పత్తి గడ్డు పరిస్థితుల్లో పడింది. పీపీఏల రద్దు, బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు, డిస్కంల నిర్వహణలో లోపాలు, విద్యుత్ ఉత్పత్తిలో లోపించిన ప్రణాళిక వెరసి విద్యుత్ రంగాన్ని ఊబిలోకి నెట్టేసింది వైకాపా ప్రభుత్వం. దీనికి తోడు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చలేని వైకాపా సర్కారు విద్యుత్ డిమాండ్ లేకుండా చేసే కుట్రపూరిత ఆలోచనలకు తెరలేపింది. దీనంతటికీ జగన్ బాధ్యత వహిస్తారా? విద్యుత్ సంక్షోభం వైకాపా చేతకానితనానికి నిదర్శనం కాదంటారా? అసలు ఏం సమాధానం చెప్పగలరు? రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులు సాయంత్రం పూట ఏసీలు వాడొద్దు. ఇది ప్రతి వేసవిలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ వినియోగదారులకిచ్చే ఉచిత సలహా. డిమాండ్ను తీర్చడం బదులు అసలు డిమాండే లేకుండా చేస్తే పోలా అని రివర్స్లో ఆలోచించే జగన్ సర్కారు తీరుకు ఇది నిదర్శనం. వాస్తవానికి ఎంత విద్యుత్ వినియోగం పెరిగితే అంత అభివృద్ధికి దగ్గరైనట్లు. ప్రపంచ దేశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఆధారంగానూ అభివృద్ధిని లెక్కిస్తారు. కానీ సీఎం జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఇందుకు పూర్తి విరుద్ధంగా సాగింది. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లుగా విద్యుత్ లోటుతో అల్లాడుతోంది. జగన్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కరెంటు సరఫరా, డిమాండ్కు భారీ వ్యత్యాసం ఉండటంతో సరఫరాలోని తేడాను పంపిణీ చేయకుండా ఉంటే సరిపోలా అనేలా జగన్ సర్కారు వ్యవహరించింది. ఇందుకు పీక్ లోడ్ సమయంలో అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తోందన్నది సర్కారు చెబుతున్న సమాధానం. కానీ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల అవసరం మేర విద్యుత్ సరఫరా చేయలేకపోతుందనే అంశాన్ని దాచిపెడుతూ కాలం గడిపింది జగన్ సర్కారు. ఏటా వేసవిలో రోజుకు సగటున 240 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ఇందులో ఏపీ జెన్కోలో 90 మిలియన్ యూనిట్లే ఉత్పత్తి అవుతోంది. కొంత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన రాష్ట్ర వాటా విద్యుత్ ఒప్పందాల ద్వారా వస్తోంది. మిగతా వ్యత్యాసాన్ని బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వాస్తవానికి థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 12 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 4 ఏళ్లుగా 2-3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటున్నాయి. బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పరిమితంగానే అవుతోంది. ఈ విషయం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన వైకాపా సర్కారు పరిశ్రమల కారణంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెబుతోంది. మరి తెదేపా హయాంలో అవే పరిశ్రమలు సాధారణ విద్యుత్ సామర్థ్యంతోనే నడిచాయి కదా. అప్పుడు లేని విద్యుత్ లోటు ఇప్పుడెందుకు వచ్చింది? దీనికి తోడు డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ఒక్కో యూనిట్ను 15 నుంచి 20 రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తోన్న పరిస్థితి. దాదాపు 30 మిలియన్ యూనిట్లను రోజు బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తోంది. దీంతో విద్యుత్ వినియోగదారులపై జగన్ ప్రభుత్వం అదనపు భారాల్ని మోపుతోంది. ఈ విద్యుత్ సంస్కరణల ద్వారా అసలు కింద చిన్న కార్మికులు కానించి చిన్న పరిశ్రమలు, అలాగే భారీ పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. రకరకాల ఛార్జీలతో అసలు బిల్లు మన యూనిట్లు కాల్చింది 200 రూపాయలు అయితే కింద బిల్లు వచ్చేసరికి దానికి 400 నుంచి 500 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. డబల్ పైన ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలని. ఇదే విధంగా ఇటు చిన్న పరిశ్రమలో దెబ్బతింటున్నాయి, పెద్ద పరిశ్రమలో దెబ్బతింటున్నాయి. అలాగే రొయ్యల చెరువుల వాళ్ళకి ముందేదో కొంచెం రాయితీ ఇస్తా అన్నారు, తర్వాత రాయితీ కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఈ ఛార్జీలు దెబ్బలో ఎన్ని తట్టుకోలేక అసలు వాళ్ళ వ్యాపారాలు మూసేసి ఆ చెరువులు కూడా మూసేయడం జరిగింది. దాంతో ఇటు మనం ఫినిష్డ్ ప్రోడక్ట్ మనకి వెళ్ళలేదు, తర్వాత వాటికి తోలే మేత వచ్చి ఇవి కూడా మనకి సర్వీస్ అవట్లా. వాళ్ళ ఇండస్ట్రీస్కి పెరిగిన వాళ్ళ ఛార్జీలు చూస్తుంటే అసలు ఇండస్ట్రీలు మూసేయాల్సిన పరిస్థితిలో ఉన్నామండి. బిల్లులో వచ్చిన అమౌంట్కి వాళ్ళు చేర్చిన ఛార్జెస్కి ఏ రకంగా చూసినా కూడా టాలీ అవ్వట్లేదు. ఇదే ఈ నెలలో వచ్చిన బిల్లు లాస్ట్ ఇయర్ వచ్చిన బిల్లుకి 8 రూపాయల యూనిట్ ఛార్జీ పడితే ఈ నెలలో ఈ సంవత్సరం 17 రూపాయల 40 పైసలు పడిందండి బిల్లు. ఈ రకంగా
దోపిడీ తనంగా కరెంట్ ఛార్జీలు ఇష్టం వచ్చినట్టు పెంచేసేసి ఇండస్ట్రీస్ని కానీ సామాన్య మానవులను కానీ అందరూ కూడా దుర్భర పరిస్థితిలో నడుతున్న ఈ గవర్నమెంట్లకి కళ్ళు తెరుచుకునేలాగా ప్రజానే కూడా ఉద్యమాలు చేసి కళ్ళు తెరిపించాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలు ఎన్ని రకాలుగా చెప్పినా చెత్త పన్ను, ఇంటి పన్ను అన్నీ పెంచినా కూడా మళ్ళీ విద్యుత్ భారం ఇది కూడా మొన్న మాకు మార్చి నుంచి పెంచారండి. ఎందుకంటే మార్చి, ఏప్రిల్, మే ఇవన్నీ కూడా వచ్చేది వేసవకాలం. ఖచ్చితంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కూలర్లు కానివ్వండి, ఏసీలు కానివ్వండి వాడకుండా ఎవరు ఉండరు. ఈ వేడికి చిన్న ఇళ్లలో ఉండే వాళ్ళకి కనీసం ఆ చల్లదనం అనేది అట్లా వచ్చిన పరిస్థితి, వాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు చచ్చినట్టు కట్టాల్సిందే వాళ్ళు వాడుకున్న కరెంటుకి. కాబట్టి మనకి సరెండర్ అయ్యి మనం బిల్లు ఎంత వేసినా, సర్ఛార్జీలు కానివ్వండి, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జెస్ కానివ్వండి, ఏది వేసినా కూడా ఆ కరెంటు బిల్లుతో పాటు కడతారు. కాబట్టి ప్రజల దగ్గర నుంచి మ్యాక్సిమం ఎంత డబ్బు లాగగలిగితే అంత. ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అనాలో లేకపోతే అనాలోచిత ప్రభుత్వం అనాలో మాకు అర్థం కాని ప్రజల మీద బాధుడు ఈ ట్యాక్సులతో కనీసం ఆదాయం సృష్టించలేని ఈ ప్రభుత్వం, కనీసం ఈ ప్రభుత్వం అందరి మీద ఒక ప్రజలే కాదండి, ఇది అందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కింద స్థాయి ప్రజలకు కూడా ఎంత భారంగా ఉందంటే పూట గడవని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం అనేది కానీ, ఒక పని అనేది కానీ సృష్టించకుండా ప్రజలందరినీ ఒక శత్రువులుగా చూస్తే ఈ రకంగా బాధించడం అనేది శోచనీయమండి. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించిన ధర కంటే అధిక రేటు పెట్టి డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తోన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వీటన్నింటినీ స్థిర ఛార్జీలతో కలిపి ఒక్కో యూనిట్ కు అదనంగా 4 నుంచి 5 రూపాయల మేర డిస్కంలు చెల్లిస్తున్నాయి. ఈ అదనపు భారం నేరుగా విద్యుత్ వినియోగదారులపైనే సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి నెల బిల్లులో వడ్డిస్తోంది జగన్ సర్కారు. ఒక్కో యూనిట్ కు అదనంగా 40 పైసల వంతున ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తోంది. దీనికి తోడు ట్రూ అప్ ఛార్జీలు సహా మరిన్ని పేర్లతో వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తుంది వైకాపా ప్రభుత్వం. ఇదిలా ఉంటే బహిరంగ మార్కెట్లో అదనపు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కదా అనే సాకుతో ఏపీ జెన్కోలోని థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన అనాలోచిత నిర్ణయం జగన్ సర్కారుది. ఇలాంటి అనేక అసంబద్ధ నిర్ణయాలతో విద్యుత్ మిగులుగా ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభ రాష్ట్రంగా మార్చింది వైకాపా ప్రభుత్వం. పైగా డిమాండ్నే తగ్గించాలనే కుట్రపూరిత ఆలోచనలతో కరెంటు కష్టాలకు కారణమవుతున్నాడు సీఎం జగన్ రెడ్డి. దీనంతటినీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసిన వైకాపా సర్కారు వినియోగదారులకు షాక్ల మీద షాక్లిస్తూ అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను ముక్కుపిండి వసూలు చేసింది.